ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సిఎస్ నారాయణ రెడ్డి. నేను స్టేట్ తెలుగుదేశం పార్టీ రైతు కార్యదర్శి. గత 43 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. మా పార్టీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో మా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. నేను కూడా గత మా 43 సంవత్సరంలో మా గ్రామాభివృద్ధికి చాలా సహకరించాను. కానీ గతంలోనే మా ఊరికి హై స్కూల్ శాంక్షన్ అయింది. మరి కొన్ని కారణాల వల్ల అది కమ్మర్చేడుకు వెళ్ళిపోయింది. మరి మా ఊర్లో ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వేరే గ్రామాలకు పోయి చదువుకోవాలంటే చాలా అవస్థపడుతున్నారు. దీన్ని గ్రహించి నేను గతంలో ఎప్పుడో చెప్పాను, మా ఊరికి హై స్కూల్ వస్తే నేను 4 ఎకరాలు పొలం ఇవ్వాలని అనుకున్నాను, ఇస్తానని చెప్పినాను. మరి ఈరోజు మా ఎంఈఓ గారు చిరంజీవి రెడ్డి గారు మరి మరి మన ఎవరు ఆయన దగ్గర మన కమిషనర్ దగ్గర విజయరామ దగ్గర ఆయన పోరాటం చేసి మరి ఆ ఊర్లో స్ట్రెంత్ లేదు ఎట్లిస్తున్నాయా అంటే కూడా మన చిరంజీవి రెడ్డి లేదు సార్, ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ ఊర్లో స్ట్రెంత్ చూపిస్తాను, హై స్కూల్ మెజార్టీ స్ట్రెంత్ చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి మా ఊరికి హై స్కూల్ తీసుకురావడం జరిగింది. ఆయన ఛాలెంజ్ కోసం నేను ఆలోచన చేశాను. ఇటువంటి ఉద్యోగస్తులు ఉండడం వల్ల మనం కూడా వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతోనే నా గ్రామం బాగుపడాలా, నా గ్రామంలో అందరూ ఆడపిల్లలు అయితేనేమి అందరూ చదువుకోవడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మా పెద్దలు సంపాదించిన ఈ ఆస్తిని మరి ఈరోజు ఈ స్కూల్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మరి ఈరోజు మన కర్నూలు నుంచి సారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ డి గారు వచ్చారు, మరి ఇక్కడ ఎంఈఓ గారు వచ్చారు, మరి ఇక్కడ సర్పంచ్ గారు, మరి గ్రామ ప్రజలు అందరూ ఇక్కడ వచ్చారు. వాళ్ళ సమక్షంలో నేను ఈరోజు హామీ ఇస్తున్నాను. నేను 4 ఎకరాలు ఇవ్వాలని చెప్పాను. అలాగే నా మాట కట్టుబడి ఉంటాను. మరి ఈ అవకాశం నాకు ఈ సేవ చేసుకునే కార్యక్రమం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో విద్య వైద్యమే అతి ముఖ్యమైన విషయాలు. మరి ఈరోజు ఈ విద్య కోసం నేను సహకరిస్తున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నాను. ఈ స్కూల్కి ఇవ్వాలని ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మరి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.